హలో ఎవ్రీవన్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎగ్జామ్ టైం వచ్చేసిందండి. ఎగ్జామ్ టైంలో మనకు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక టెన్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి వారి కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి 5th పేపర్ ఎన్విరాన్మెంటల్ లా సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 100% వీటిలో నుంచి మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పేపర్ 5 ఎన్విరాన్మెంటల్ లాలో సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్నటువంటి వాటి గురించి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ అండి ఈ ఎన్విరాన్మెంటల్ లాలో మనకు 5 యూనిట్స్ ఉంటాయి టోటల్గా. ఈచ్ యూనిట్ నుంచి మనకు క్వశ్చన్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. ఈ 80 మార్క్స్లో మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. అండ్ నేను ఈ వీడియోలో మీకు ఈ ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది పార్ట్ ఏలో ఏవి వచ్చే ఛాన్స్ ఉంది, పార్ట్ బిలో ఏవైతే ఉంటాయి, పార్ట్ సిలో ఇలా మీకు డివైడ్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు మీరు ప్రిపరేషన్లో ఉండి ఉంటారు ఆల్రెడీ. అండ్ అలాంటి వారి కోసం నా ఈ వీడియో అనేది 100% మీకు హెల్ప్ అవుతుంది. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి క్వశ్చన్స్తో పాటు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది చదవండి. ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 8లో మనము 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి మనకు 6 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్ 30 మార్క్స్. అయితే నేను ఈ పార్ట్ ఏలో టోటల్ 5 యూనిట్స్కి సంబంధించినటువంటి దాంట్లో నేను ఒక 10 క్వశ్చన్స్ని నేను ఇంపార్టెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ 10 క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ జరిగింది. ఈ 10 క్వశ్చన్స్లో నుంచి డ్యామ్ షూర్గా మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేది అయితే మాత్రం మీరు రాయబోయే రేపు ఎగ్జామ్లో 100% వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. నేను ప్రీవియస్ పేపర్స్లో నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు చదువుతున్న వాటితో పాటు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి 10 క్వశ్చన్స్ని పార్ట్ ఏకి సంబంధించిన వాటి మీద ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. 100% మీకు ఈ 10 క్వశ్చన్స్ అనేది హెల్ప్ అవుతుంది. దీంట్లో మీకు 100కి 100% నేను క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేను ఇవన్నీ. బట్ ఇందులో నుంచి మనకు మాత్రం ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ అయితే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పార్ట్ బిలో వచ్చేసరికి మనకు టోటల్ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2 చాయిస్ ఉంటుంది, అంటే 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 15 మార్క్స్, టోటల్ 30 మార్క్స్కి ఉంటుంది. సో ఈ పార్ట్ బి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఉన్నాయి టోటల్ 5 యూనిట్స్, బట్ ఇక్కడ మనకు వచ్చేది కేవలం 4 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అయితే ఇందులో నుంచి నేను ఇక్కడ పార్ట్ బిలో సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అనేది నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్లో 110% ఒక్క క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదృష్టం బాగుంటే మనకు రెండో క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మనం ఈ పార్ట్ బిలో కూడా రాయాల్సింది ఓన్లీ 2 క్వశ్చన్సే. బట్ డ్యామ్ షూర్ అండి, ఒక క్వశ్చన్ మాత్రం ఇందులో నుంచి 100% అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను రిపీటెడ్గా ఈ లాస్ట్ 5 years పేపర్స్ చెక్ చేసినప్పుడు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. సో కాబట్టి పార్ట్ బిలో మనకి కేవలం రాయాల్సింది ఎలాగో 2 క్వశ్చన్లే. నేను ప్రొవైడ్ చేసినటువంటి ఈ 5 క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ లక్లో ఉంటే రావచ్చు. నెక్స్ట్ పార్ట్ సి. ఇక పార్ట్ సి అనేది మాత్రం డెడ్ ఈజీ అండి. పార్ట్ సిలో మనకు ఓన్లీ కేస్ లాస్ అనేది 4 కేస్ లాస్ ఇవ్వడం జరుగుతుంది. 4 కేస్ లాస్లో నుంచి మనం 2 కేస్ లాస్ అనేది రాయాలి. అయితే మనం అందరు చేసే మిస్టేక్ ఏంటంటే కేస్ లాస్ని ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టమే, కానీ క్వశ్చన్ని మాత్రం మనం క్లియర్గా చదవగలిగితే మనకు కొన్ని కీ వర్డ్స్ ఉన్నాయి. సో ఆ కీ ఫ్యాక్టర్స్ అనేవి మనం కేస్ లాస్ రాసేటప్పుడు ఫాలో అయినాం అనుకోండి, 100% మనకి వచ్చేస్తుంది. 10 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేసాయి. అయితే దీంట్లో ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఇష్యూస్ ఇన్ ద కేస్, ప్రిన్సిపల్ అండ్ జడ్జ్మెంట్, ఈ 4 పాయింట్స్ని మనం హైలైట్ చేస్తూ కేస్ లాస్ అనేది మనం రాసినాం అనుకోండి, ఈజీగా మనకి మార్క్స్ వస్తాయి. అయితే నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కేస్ లాస్ ఇక్కడ నేను ఒక 4 సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 4లో మనం చేయాల్సింది ఏంటంటే ఎనీ కేస్ లా వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే కంప్లీట్గా రీడ్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి డెప్త్ ఏందని అడిగిన తర్వాత వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అందులో ఫ్యాక్ట్స్ ఏంది, ఇష్యూ ఏంది, అండ్ దీనికి రిలవెంట్గా ఏదన్నా ప్రిన్సిపల్ జనరల్ కూడా మనం రాయొచ్చు. అండ్ ఫైనల్గా ఆ క్వశ్చన్ని కంప్లీట్ చదివినప్పుడు నీకు ఒక స్ట్రైక్ అవుతుంది ఐడియా అనేది, ఏముంది జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని. అదే జడ్జిమెంట్ని మనం ఓన్గా కూడా రాయొచ్చు. సో 10 మార్క్స్ ఈచ్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ మనం రాయాలి. సో ఈజీగా మనకి ఈ వీటిలో పార్ట్ సిలో మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఖచ్చితంగా మనం 10 మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదండి నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. అండ్ ఇలాగే మీకు ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని నేను కూడా ఫర్దర్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.